కిచెన్ క్రాఫ్ట్. ఈ వీడియోలో ప్లాస్టిక్ షర్ట్ క్లిప్ యూజ్ చేసి మల్టీ కలర్స్ బేబీ వూల్ 2.75 mm నీడలు యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ మిడిల్లో ఉన్న ఈ పార్ట్ని రిమూవ్ చేసుకోవాలి. స్టార్టింగ్ క్లిప్ తీసుకుని ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేయాలి. క్లిప్కి ఇలా 4 సైడ్స్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. త్రీ చైన్స్ తీసుకుని ఎదురు చైన్ నుండి 2 times డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. సేమ్ చైన్ నుంచి సేమ్ చైన్ సెకండ్ టైం. ఫస్ట్ రో సెకండ్ రోకి 3 చైన్స్ తీసుకుని ఫస్ట్ చైన్ 2 times డబుల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ 1 time, నెక్స్ట్ 2 times, నెక్స్ట్ 1 time. ఇలా ఆల్టర్నేట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ తీసుకుంటున్నాను. టర్న్ తీసుకుని 2 chains, టోటల్గా 3 chains స్టిచ్ చేసి ఫస్ట్ చైన్ 2 times డబుల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. సెకండ్ చైన్ 1 time డబుల్ క్రోషెట్, థర్డ్ చైన్ 1 time డబుల్ క్రోషెట్, ఫోర్త్ చైన్లో 2 times డబుల్ క్రోషెట్. సేమ్ చైన్ నుంచి నెక్స్ట్ 2 chains, ఫస్ట్ చైన్ డబుల్ క్రోషెట్ 1 time, నెక్స్ట్ చైన్ డబుల్ క్రోషెట్ 1 time, థర్డ్ చైన్లో 2 times. టూ చైన్స్లో 1 time డబుల్ క్రోషెట్, థర్డ్ చైన్లో 2 times డబుల్ క్రోషెట్. ఇలాగే మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి 1 chain తీసుకుని టర్న్ చేసుకుని 2 chains, టోటల్గా 3 chains. ఫస్ట్ చైన్ నుండి 2 times డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసి నెక్స్ట్ చైన్ సెకండ్ చైన్ 1 time డబుల్ క్రోషెట్, థర్డ్ చైన్ 1 time డబుల్ క్రోషెట్, ఫోర్త్ చైన్ 1 time డబుల్ క్రోషెట్. అంటే 3 chains నుంచి 1 time డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఫోర్త్ చైన్ 2 times డబుల్ క్రోషెట్. సేమ్ చైన్ నుంచి నెక్స్ట్ చైన్ 1 time, సెకండ్ చైన్ 1 time, థర్డ్ చైన్ 1 time డబుల్ క్రోషెట్, ఫోర్త్ చైన్ నుండి 2 times. నెక్స్ట్ 1 chain తీసుకుని
టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ 2 టైమ్స్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ 4 టైమ్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకొని 1 టైం డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసి 4 టైమ్స్ 1 టైం నీడ తీసుకుని డబుల్ క్రోషెట్. ఫిఫ్త్ చైన్ నుండి 2 టైమ్స్ డబుల్ క్రోషెట్, 1 2 టైమ్స్. నెక్స్ట్ 4 టైమ్స్ 1 టైం నీడ తీసుకుని డబుల్ క్రోషెట్ ఫిఫ్త్ చైన్కి 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి 1 2 3 4 5 రోస్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ రో నుండి త్రీ చైన్స్ తీసుకుని 1 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ అండి డబుల్ క్రోషెట్లో 1 2 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ అండి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి నుంచి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. ఇలా స్టిచ్చింగ్ కంటిన్యూ చేసుకోవాలి. ఎన్ని రోస్ అయితే స్టిచ్ చేస్తామో అని. ఇలా 3 రోస్ స్టిచ్ చేసి నెక్స్ట్ పర్పుల్ కలర్ వూల్ తీసుకుంటున్నాను. ఈ సైడు 6 చైన్స్ లీవ్ చేశాను. ఈ సైడ్ కూడా 6 లీవ్ చేసి పిన్ చేసుకున్నాను. వైపు నుంచి త్రీ చైన్స్ తీసుకుని డబుల్ క్రోషెట్, డబుల్ క్రోషెట్ ఇలా 3 టైమ్స్ స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని నెక్స్ట్ గ్యాప్ నుంచి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో 1 చైన్ తీసుకుని గ్యాప్ నుంచి 3 టైమ్స్ ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలండి. ఇలా 25 రోస్ స్టిచ్ చేశాను. లేదంటే 10 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇక్కడ మిడిల్లో చైన్స్ ఏమి లీవ్ చేయకుండా స్టిచ్ చేశాను. నెక్స్ట్ 1 చైన్ లీవ్ చేసి స్టిచ్ చేశాను. 25 రోస్ తర్వాత 4 చైన్స్ నుంచి బేబీ పింక్ కలర్ తీసుకుంటున్నాను. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. వన్ చైన్ స్టిచ్ చేసాం ఆల్రెడీ. 2 3 4 5 చైన్స్ తీసుకున్నాను. ఈ గ్యాప్ నుంచి 1 2
3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసి మిడిల్లో 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ గ్యాప్ నుంచి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ 1 2 3 2 సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి 2 చైన్స్. నెక్స్ట్ గ్యాప్ నుంచి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. 2 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసి టూ సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేశాను. ఇలా 1 చైన్ తీసుకుని ఇక్కడ ఉన్న థర్డ్ చైన్ నుంచి డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 5 చైన్స్ ఇక్కడ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసాము. మిడిల్లో 2 చైన్స్ తీసుకున్నాం. టోటల్ 5 చైన్స్. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. 1 2 టోటల్గా 3 చైన్స్. ఇలా 1 చైన్ తీసుకుని డబుల్ క్రోషెట్, సెకండ్ టైం డబుల్ క్రోషెట్. ఈ 3 చైన్స్తో కలిపి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. 2 చైన్స్ సింగిల్ క్రోషెట్ చైన్స్ తీసుకుని గ్యాప్ నుంచి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 1 2 2 సింగిల్ క్రోషెట్ చైన్స్, గ్యాప్ నుంచి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. లాస్ట్ చైన్కి ఇలా 2 టైమ్స్ స్టిచ్ చేసి థర్డ్ చైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని 2 3 4 5 చైన్స్ స్టిచ్ చేసి గ్యాప్ నుంచి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. టూ చైన్స్ సింగిల్ క్రోషెట్, ఈ గ్యాప్ నుంచి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. టోటల్ ఈ మొత్తం కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇక ముందు కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ వరకు మిడిల్లో 1 చైన్ తీసుకుని స్టిచ్ చేశాను. నెక్స్ట్ బేబీ పింక్ కలర్ దగ్గర నుంచి మిడిల్లో 2 చైన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ 2 పార్ట్స్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. జాయిన్ చేసినప్పుడు ఈ గ్యాప్ టోటల్గా ఈక్వల్గా వచ్చేలాగా తీసుకోవాలి. తీసుకుని జాయిన్ చేయడానికి పింక్ కలర్ ఊలు తీసుకున్నాను. 2 చైన్స్ నుంచి ఇది ఇలానే ఇన్సైడ్ సెట్ చేసి తర్వాత నాట్ తీసుకుని కట్ చేసుకోవచ్చు. 1 చైన్ తీసుకున్నాను. ఈ డిజైన్ 2 చైన్స్ ఈక్వల్గా తీసుకోవాలి. హాఫ్ డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. మిడిల్ నుంచి సేమ్ ఇలానే మిడిల్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్. టూ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండే చైన్స్ సెట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి ఇలా ఫోల్డ్ చేసాం కాబట్టి ఈ సైడ్ అక్కర్లేదు. సేమ్ ఇలానే ఈ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి.
మిడిల్ ఇలా వస్తుంది లూజ్. ఇలా స్టిచ్ చేశాను. ఈ పార్ట్కి మిడిల్లో 1 చైన్ తీసుకుని ఫ్రంట్కి వచ్చే పార్ట్కి మిడిల్లో 2 చైన్స్ తీసుకోవడం వల్ల ఇక్కడ స్పేస్ ఎక్కువ వస్తుంది. దీన్ని గోడకి హ్యాంగ్ చేసుకుని డైలీ యూజ్ చేసే వాటర్ బాటిల్స్, స్నాక్స్ బాటిల్స్ ఏమైనా కానీ పెట్టుకోవచ్చు. మిడిల్లో క్లిప్ తోటి స్టిచ్ చేయడం వల్ల గోడకి హ్యాంగ్ చేసుకుంటే వాల్ హ్యాంగర్కి కూడా ఉంటుంది, మనకి డైలీ థింగ్స్ పెట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.